తెలుగువన ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా అండి? చెన్నైలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారి, మనం అందరం యాక్చువల్గా అమరగాయకుడు అంటాము, కానీ నా దృష్టిలో ఆ పదం తప్పు. ఒక గొప్ప, అంటే ఆయన సంగీత విప్లవం అని చెప్పాలి తెలుగు సినీ సంగీత ప్రపంచంలో. దాన్ని దాటి కూడా ఆయన, అంటే సినీ సంగీతాన్ని దాటి కూడా ఆయన తెలుగు సంగీత ప్రపంచం అని కాకుండా మన భారతీయ సంగీతంలోనే ఒక ఒరవడిని సృష్టించినటువంటి గొప్ప లెజెండరీ సింగర్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి శత జయంతి జరుగుతున్న సందర్భం ఇది. సో గత డిసెంబర్ 4న ఆయన 99వ జయంతిని ఘనంగా జరుపుకున్నాం. ఈ ఏడాది 2023 డిసెంబర్ 4కి ఆయన ఈ భూమి మీద కాలు పెట్టి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ఘంటసాల గారి ప్రతిరూపం, సో ఆయన చూస్తే ఖచ్చితంగా ఈయన ఘంటసాల గారు అనిపించే, సరిగ్గా అలాగే చూపులకై కనిపించే ఘంటసాల రవి గారి ఇంట్లో ఉన్నాం. ఆయన సతీమణి ఘంటసాల పార్వతి గారి ఆయన ఇంట్లో ఉన్నాం. సో ఇప్పుడు వాళ్ళిద్దరితో, ఆ జంటతో మాట్లాడి, సో ఘంటసాల గారికి సంబంధించినటువంటి విషయాలను, సో వీరికి సంబంధించినప్పుడు వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి మీ ఇద్దరికి. నమస్కారం రవి గారు, పార్వతి గారు. చాలా సంతోషం అండి. నేను చెప్పాలి అంటే నా సంతోషం దానికి మించి అనమాట. సో నిజంగా చూస్తేనే ఘంటసాల గారు, అదే అంటే ఘంటసాల గారు తెలుసు మనకి. సంగీతం అంటే ఘంటసాల, ఘంటసాల అంటే సంగీతం అన్నంత గొప్ప పేరు, ఆయన ఖ్యాతిని సంపాదించుకున్నారు. సో ఎంతోమందికి ఆయన మార్గదర్శకంగా నిలిచారు. అలాగే ప్రపంచానికి ఒక భగవద్గీతని తన గొంతుతో అందించారు. సో ఇలాంటి గొప్ప గాయకుడి కుమారుడు మీరు. సో మీకు ఎలా అనిపిస్తుంటుంది? మీకు ఎలా అనిపిస్తుందంటే అంత మంచి ఒక గొప్ప తండ్రి నాకున్నాడు అనేది అది భగవంతుడు నాకు ఇచ్చిన ఒక బహుమతిగా తీసుకుంటాను. ఓకే. ఎందుకంటే అందరికీ అలాంటి ఒక ఇది లభించదు. నేను చేసుకున్న పుణ్యం, మా పెద్దవాళ్ళు చేసిన ఇది, నాకు ఆ పుణ్యం దొరికింది. ఓకే. అటువంటి మహానుభావుడికి ఒక పుత్రుడుగా జన్మించడానికి. సో ఇప్పుడు మీరు అంటే ఆయన సంగీతం కదా, సో ఆయన సంగీతం వింటూ అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కదా, సో మీరు ఎంతవరకు అదేమన్నా మీకు మీ రక్తంలో కూడా అది కూడా వచ్చిందా? ఎలా రక్తంలో వచ్చిందంటే తప్పకుండా వచ్చిందనే అంటాను నేను. ఓకే. ఎందుకంటే ఒక లెవెల్ వరకు నేను సంగీతం నేర్చుకున్నాను, గిటార్ అంతా నేర్చుకున్నాను. గిటార్ నేర్చుకున్నారు? అవును బాబు. అండ్ అది కాకుండా నేను బేసికలీ ఒక సౌండ్ ఇంజనీర్గా చదువుకున్నాను మెడ్రాస్ చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్లో. ఓకే. సౌండ్ రికార్డింగ్ రౌండ్ ఇంజనీర్ కోర్స్ చేసి. ఆసక్తి అది. ఓకే. పాడటానికి వీళ్ళకపోతే కూడా పాడే వాళ్ళని రికార్డ్ చేసే లెవెల్లో నేను చదువుకుని అవకాశం దొరికింది అనమాట. ఓకే. దూరదర్శన్లో 22 ఇయర్స్గా నేను ఒక సౌండ్ ఇంజనీర్ రికార్డిస్ట్గా పనిచేశాను. దూరదర్శన్ ఎక్కడెక్కడ చేశారు? దూరదర్శన్ స్టార్టింగ్ నా క్యారియర్ ఇక్కడ చెన్నైలో స్టార్ట్ చేశాను. ఓకే. దాని తర్వాత 18 ఇయర్స్ లక్నో దూరదర్శన్లో పనిచేశాను. అక్కడి నుంచి మళ్ళీ ఒక 18-19 ఇయర్స్ తర్వాత అక్కడి నుంచి రిజైన్ చేసి, ఓకే, అప్పటికి ఇక్కడ సన్ టీవీ అవన్నీ ప్రారంభించారనమాట. ఇక్కడ ఆఫర్ వస్తే నేను అక్కడ రిజైన్ చేసి ఇక్కడ చెన్నైకి వచ్చేసాను. ఇంకా చెన్నైకి వచ్చేసి సన్ టీవీలో పనిచేశాను అనమాట. సన్ టీవీలో చేసి దాని తర్వాత ఇక్కడ విజయ్ టీవీ, రాజ్ టీవీ అందరూ నన్ను యాజ్ అ ఫ్రీలాన్సర్ తీసుకున్నారు. ఓకే. తీసుకుని డిఫరెంట్ దీంట్లో ఫ్రీలాన్సర్గా చాలా పనిచేశాను. సో అంటే మీకు కూడా ఎప్పుడన్నా పాటలు పాడాలి ఇట్లాంటివి ఎప్పుడన్నా కోరిక కలిగేదా? పాడారు ఎప్పుడన్నా? నేను గిటార్ నేర్చుకున్నాను కాబట్టి గిటార్ వాయించేవాడిని కొంచెంసేపు. ఓకే. దాని తర్వాత ఇంకా మిగతా అంతా నాది రికార్డింగ్, షూటింగ్లో దాంట్లో వచ్చేసిన దాంట్లో ఆ టచ్ కంప్లీట్గా పోయింది అనమాట. ఇంకా అంటే ఇట్లా కాంపిటీషన్ జరిగేటప్పుడు పాడటం అది చిన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు, తర్వాత అక్కడ చేసేటప్పుడు అక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అవి ఇవి వచ్చేటప్పుడు దాంట్లో పాల్గొనేవాడిని. పాడేవాళ్ళని, గిటార్ వాయించేవాడిని. అదంతా జరిగేది అనమాట. ఒక రకంగా అంత పెద్ద లెజెండ్కి కొడుకుగా పుట్టడం ఒక వరం. ఇంకో పక్కన చూస్తే మీ ఐడెంటిటీ వచ్చి ఘంటసాల గారు అబ్బాయి అంటుంది కదా, ఇలా అనేటప్పుడు మీకేమైనా ఎట్లా ఉండేది? ఘంటసాల గారి అబ్బాయి అనేటప్పటికి చాలా ఒక గొప్పగా అనిపించేది. కానీ అది మా నాన్నగారు చిన్నప్పటి నుంచే మేము ఎలా పెంచాడంటే ఒక గర్వం అనేది ఉండకూడదు ఎవరికి.
ఓకే. ఆయన ఎంత సింపుల్గా ఉన్నాడో అదే సింప్లిసిటీ మాకు నేర్పించాడు అనమాట. ఓకే. సో అదే దీంట్లో వచ్చిన దాని నుంచి ఆ గర్వం అనేది మాకు ఎప్పుడే ఎవరికి ఏం లేదు. ఓకే. ఆ సింప్లిసిటీ ఉండిన దాంట్లో అందరితోటి మంచిగా కలిసిమెలిసి ఉండటంలో నాకు ఆయన లాంటి ఒక చిన్న మంచి పేరు వచ్చింది అనుకుని చాలా పౌరుషంగా చెప్పుకోగలను. అది పార్వతి గారు, సో మీరేమో ఆయన అబ్బాయి, మీరేమో కోడలు. సంగీతానికి దగ్గరగా ఉండే నాట్యం, సో దాన్ని మీరు చేపట్టారు. మీకు ఎలా అనిపించేది? అంటే వీరి జీవితంలోకి వచ్చే ముందు అసలు మీరేంటి, ఈ వచ్చిన తర్వాత ఎలా ఉంది మీకు? అంటే నేను ఇక్కడ చెన్నైలో పుట్టి పెరిగి గ్రాడ్యుయేషన్ అంతా అయింది. ఓకే. నాకు ఎన్నో సంబంధాలు వచ్చాయి, అదృష్టం చేసుకున్నాను. రాసి గారు కోడలు, ఈయనకి భార్యగా. మా పేరెంట్స్, మా తల్లిదండ్రులకి చాలా చాలా ప్రేమ భక్తి అంతా ఘంటసాల గారి పైన. వాళ్ళ ఇంట్లోంచి అబ్బాయిని అల్లుడుగా చేసుకునేటప్పటికి వాళ్ళు వెరీ వెరీ హ్యాపీ. ఓకే. సో అలాగా మా ఇద్దరికి పెళ్ళి. మీకు అంటే మొదటి పెళ్లి చూపులు లాంటి జరిగినాయా? జరిగాయి. అంటే అత్తమ్మే అంతాను, మా సరళమ్మ. ఓకే. ఆమె అంతా మమ్మల్ని చూసి ఆమె ఎస్ అన్న తర్వాతే ఈయన ఎస్ అన్నారు. అవునా? ఓకే. అమ్మ మాట తప్పకుండా ఓకే. ఓకే నీకు ఎవరు ఇష్టమమ్మా, నువ్వు చెప్తే నేను చేసుకుంటాను అన్నట్టుగా ఈయన. బట్ ఈయనకి ఒక సిస్టర్ ఉన్నారు, మీరా గారు. తర్వాత ఆమె భర్త రమేష్ అన్నయ్య, తర్వాత ఈయన తమ్ముడు శంకర్. వీళ్ళందరూ నన్ను ముందే చూస్తారు. అవునా? చూసిన తర్వాత వాళ్ళకి చాలా నచ్చిపోయి, తర్వాత ఈయన లక్నోలో ఉన్నారు అప్పుడు. తర్వాత ఈయన వచ్చి మాకు ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్ళి అయింది. సో ఫస్ట్ ముందు వాళ్ళు చూసారు, చూసిన తర్వాత అవును. ఓకే. ఇప్పుడే భరతనాట్యం ఇవాళ యాక్చువల్లీ 45 years ఆఫ్ మై అరంగేట్రం డే. ఈ రోజా? ఈ రోజు. ఓ, అంటే అలాంటి సుదినం రోజు మిమ్మల్ని నేను కలిసాను. ఈ రోజు ఎట్లా ఇంటర్వ్యూ చేస్తున్నాను. అవును, 78 లో నాకు అరంగేట్రం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇంకా వీళ్ళ వల్ల, ఈయన సపోర్ట్ వల్ల ఇంకా నా వల్ల కంటిన్యూ చేస్తాక అవుతుంది ఈ ఫీల్డ్ లోని. నా వల్ల నాకు అంటానికంటే మా తల్లి నా దగ్గర ఏం చెప్పేది అంటే, రే మొదట నాకు నా కోడలు, తర్వాతనే నువ్వు. సో తనకి డాన్స్లో ఎటువంటి ఆటంకం లేకుండా నువ్వు చూసుకోవాలా ఓకే అనేటువంటి ఒక ఆర్డర్ వేసింది. అత్తమ్మ చాలా చాలా నాకు ఎంకరేజింగ్. నా పేరెంట్స్ తర్వాత అత్తమ్మే ఎక్కువ నాకు ఎంకరేజ్మెంట్. ఏ ప్రోగ్రామ్ వస్తేనో నో అని చెప్పకూడదు నేను. ఆమె ఇల్లు చూసుకుంటారు, ఆమె మా బిడ్డను చూసుకుంటారు. నువ్వు వెళ్ళు, క్లాస్కి వెళ్ళు, పిల్లలు వచ్చేసారు, పోయి డాన్స్ క్లాస్ తీసుకో, ఐ విల్ టేక్ కేర్ అనే ఒక పెద్ద సపోర్ట్. నేను సరిగ్గా డ్రెస్ చేసుకోలేదు, సరిగ్గా తినలేదంటే కూడా అన్నీ రెడీ చేసి పెడతాది ఆమె. ముందు తినేసి వెళ్ళు, తర్వాత టైం ఉండదు నీకు అంటారు. ఆమెకి ఎలాగయిందంటే, నాన్నగారు మామయ్య గారు ఉండే టైంలో ఎలాగంతా ఉన్నారో నన్ను చూసిన తర్వాత ఆ ఫీల్ అంతా వచ్చేసింది. ఎప్పుడు నా ప్రోగ్రామ్ చూస్తే కూర్చొని టీయర్స్ ఏడుస్తారు. ఒక ఫిలాసఫికల్ సబ్జెక్ట్ ఏమైనా తీసి నేను అభినయం చేశానంటే ఆమెకి ఒక దుఃఖం. నేను అంటాను, ఎందుకమ్మంటే ఎంత బాగా చేస్తున్నావే నువ్వు. ఇలాగా ఆమె దగ్గర నుంచి మంచి పేరు తీసుకున్నాను కోడలుగా, నాట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ బట్ ఈవెన్ అట్ హోమ్. ఈయన అన్నారు ఒక మాట, నువ్వు ఇల్లు చూసుకోవాలా, తర్వాత నీ ఆర్ట్ చూసుకోవాలా అని. అదే పెళ్లి చూపులప్పుడు అవును, నేనేం అడగలేదు. నేను ఇల్లు తర్వాత నాట్యం. అవును, నేను అడిగాను, నేను డాన్స్ ఆడాలని అడిగాను అంతే. ఇంకా నేను ఇంత సంవత్సరాలు ఇలాగ కంటిన్యూ చేస్తాను అదంతా నాకు తెలియదు. ఐ హ్యావ్ టు డాన్స్. ఈయన అన్నారు, ఫస్ట్ హోమ్ అండ్ దెన్ డాన్స్, యూ కెన్ డూ యువర్ వర్క్ అని అన్నారు. ఈ రోజు వరకు అలాగే ఉన్నాను కదా. నేను చెప్పడం కంటే పబ్లిక్ షుడ్ టెల్ దట్ యు ఆర్ స్టిల్, నువ్వు ఇంకా ఇంత ఫేమస్గా ఉన్నావు అంటే యు ఆర్ డూయింగ్ దట్. నిజంగా నేనైతే నమ్మశక్యం కాకుండా 45 సంవత్సరాలు ఆమె పూర్తి చేసుకున్నారు అరంగేట్రం అంటే. అవును, మీకు అంత వయసు ఉంటుందని 45 years in this dance field అండి. మీరు ఇట్లా చేసేటప్పుడు ఘంటసాల గారి పాటలతోటి బ్యాలెల్ చేయటం అట్లాంటి చేస్తారు? అంటే నాకు మామయ్య పాటలు చాలా చాలా ఇష్టం. ఇంట్లో మా అమ్మగారు పాడతారు, మా నాన్నగారు పాడతారు ఆయన పాటలు.
అప్పుడు నా ప్రొఫెషన్లో నేను అన్నమాచారి కీర్తనలో డాన్స్ బ్యాలేగా త్యాగరాజ ఆయన బ్యాలే ఆయన పాటలకి ఒక 1.5 hours బ్యాలే లాగా ఇలాగ చేసేటప్పుడు వై నాట్ డూ మామయ్య గారి పాటలని ఒక రోజు ఇట్స్ అ థాట్ అంతే కలిగింది. 2008 సరే మామయ్య పాటలన్నీ ఒక భక్తి పాటలు పేట్రియాటిక్ సాంగ్స్ ఆయన ఎన్ని పాటలు పాడారు, 10 పాటలు కూడా ముడతా కావలేదు డాన్స్లో, అంతా కొంచెం ఇట్ ఈస్ డిఫికల్ట్. తర్వాత కొరియోగ్రఫీ చేసి మ్యూజిక్ అకాడమీలో ఫస్ట్ మేము అవును మన జానికమ్మ గారు వీళ్ళందరూ వచ్చారు, మన విఏకే రంగారావు గారు అందరూ. అయితే ఈయన నాతోని కొంచెం ఏమన్నారు, నాన్నగారి పాటలు నువ్వు చెడపకూడదు. నేను చెప్పండి ఎందుకు నేను అలా చేయను, అలాగా ఎప్పుడైనా తప్పైనా నాకు అలాట పేరు వచ్చిందంటే నేను నాన్నగారి పాటలు నేను ముట్టను, లెట్ మీ డూ ఇట్ అని ఒక ఛాలెంజ్ నాకు. ఎన్నో తమిళ పాటలు అభిరామి అందాది, తర్వాత తిరుమూలర్ తిరుమందిరం, మన తమిళ్లో ఉండే పెద్ద పెద్ద పోయట్స్ పెద్ద పెద్ద కంపోజర్స్ అందరిది చేశాను, లెట్ మీ డూ మావయ్య గారిదిని. ఆ రోజు మ్యూజిక్ అకాడమీలో 2008 చేశాను. నాకు ఒక 100 స్టూడెంట్స్తో పెట్టి బ్రహ్మాండంగా జరిగింది. స్క్రీన్ ఓపెన్ అయ్యేటప్పటికి ఐ వాజ్ షాక్డ్, నో సీట్స్, పీపుల్ వేర్ నించొని చూస్తున్నారు. అమ్మో దట్ వాజ్ అ గ్రేట్ సక్సెస్ అండి. ఆ రోజు నేను అనుకున్నాను మామయ్య గారి పాటలు యాజ్ అ ట్రిబ్యూట్ ఎవ్రీ ఇయర్ నేను చేయాలని, ఒక ట్రిబ్యూట్ లాగా. ఊరిక మామయ్య పాటలు అలాగే చేసేది కంటే దేర్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్. ఒక కూచిపూడి, ఒక కథక్, ఒక కథకలి, సీనియర్ డాన్సర్స్ నార్త్ సైడ్ అందరినీ ఇన్వైట్ చేసి మేమంతా ఇలాగా మామయ్య పాటలే కంప్లీట్ గా అంటే డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఆర్ట్. మామూలుగా సినిమాల్లో ఒక స్టైల్తో వచ్చేస్తాయి ఆ పాటలు. ఏది ఇప్పుడు అష్టపతి అంటే ఒడిసి వాళ్ళకి బాగుంటది, ఒక కథ కావాలంటే ఆయన పాడిన పాటల్లోని అలాగ కొంచెం బ్యూటిఫుల్ గా మేము ఒక లైనప్ చేసి ఆర్టిస్ట్ ని లైనప్ చేసి అలాగా ఎవ్రీ ఇయర్ చేసేటప్పటికి నాకు ఫోన్ కాల్స్, ఈయన పాటలు మన డాన్స్ ఇంతకి చాలా బాగుంది, చూసేదానికి బాగుంది, మల్టీమీడియా, లాట్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్, బ్యాక్ డ్రాప్స్, ఇలాగా ఒక్కొక్క సంవత్సరం నేను డెవలప్ చేశాము. ఫస్ట్ టైం మీరు 2008 అన్నారు కదా, 8 అండి చేసినప్పుడు రవి గారి నుంచి వచ్చినటువంటి కాంప్లిమెంట్ కానీ లేదా కామెంట్ కానీ ఏంటి? ఫస్ట్ కామెంటే కదా కట్టారు చేయకూడదని, దాని తర్వాత బాగా చేసావురా అని కాంప్లిమెంట్. ఫస్ట్ కామెంట్, తర్వాత కాంప్లిమెంట్. తర్వాత మా అత్తమన్నారు, ఆ పిల్లని ఏమీ చెప్పకూడదు, తనకి తెలుసు ఎలా చేయాలని, యూ హ్యావ్ టు సపోర్ట్ హర్, డోంట్ డిస్కరేజ్ హర్ అని అత్తమ్మ చెప్పేటప్పటికి. బట్ ఆల్వేస్ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఉండేది ఫ్యామిలీలో. నాకు ఎంకరేజ్మెంట్ లేదంటే ఒక హౌస్ వైఫ్కి ఇట్స్ వెరీ డిఫికల్ట్. అవును, సో నా ప్రొఫెషన్ అండ్ మై హోమ్ బోత్ బ్యాలెన్స్ చేసుకుని తీసుకుని వెళ్ళాను. సో ప్రతి సంవత్సరం మామయ్య గారికి ట్రిబ్యూట్ చేసుకునే ఉండేటప్పుడు డేట్ అలాగ లేదండి మాకు. ఇక్కడ హాల్ ఎప్పుడు దొరుకుతుందో ఆ టైంకి మన పిబి శ్రీనివాసన్ గారిని రమ్మన్నాము, బాలమురళి గారిని, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోగ్రామ్కి వీళ్ళంతా చీఫ్ గెస్ట్లు మాకు అప్పుడు ఆ టైంలో వచ్చి ఆశీర్వదించి. అవును, అదంతా ఒక చాలా సంతోషం, ఎందుకంటే మామయ్య పాటలు ఎవర్ గ్రీన్. అవును, ఎవర్ గ్రీన్, అదొక ఓషన్ లాగా ఉంటుంది. అవును, అంటే ఓషన్ అంటే ఎందుకన్నానంటే మీరు ఎన్నిసార్లు వింటే మొదటిసారి విన్న దానికంటే రెండోసారి ఇంకా ఎక్కువ కొన్ని పాటలు మధురంగా, మూడోసారి అంటే ఇంకా కొన్ని పాటలు కూర్చొని ఏడుస్తాను నేను. నాకు చెయ్య రాదు, అభినయం చేసేదానికి అంత డిఫికల్ట్. అవును, సో మచ్ ఆఫ్ మీనింగ్ఫుల్ ఫిలాసఫీ ఉంది దాంట్లోనే. ఆయన పాడే ఒక్కొక్క పాటకి దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ మీనింగ్. కుదరదు నాకు, వద్దు ఈ పాట వద్దు, ఇంకొకటి చూస్తాం, ఇలాగా. సో సెలెక్షన్ అయితే ఆయన ఎన్నో పాటలు పాడారు. మా డాన్స్ లో ఒక 50 songs ఓన్లీ ఐ వాజ్ ఏబుల్ టు కొరియోగ్రాఫ్ చేస్తాను. అవును. సో మీ మ్యారేజ్ ఎప్పుడైంది? ఇప్పుడు 35 years అయిపోతుంది మా ఇద్దరికి పెళ్ళి. ఈ ఫిబ్రవరి వచ్చిందంటే. నాన్నగారు ఏ టైంలో, అంటే మీకు ఎంత వయసు ఉన్నప్పుడు ఆయన కాలం చేశారు? నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ఇయర్లో ఉండేటప్పుడు ఆయన కాలం అయ్యారండి. ఓకే, 17 years ఫర్ యూ.
18 ఉండొచ్చు, 18 ఇయర్స్ ఉండొచ్చు. ఓకే. 18, 19 ఆ ఇయర్స్లో ఉన్నప్పుడు ఆయన కాలం అయ్యారనమాట. ఓకే. మీరే పెద్ద కొడుకు కదా? నేను రెండో కొడుకుని యాక్చువల్గా నాన్నగారికి. ఓకే. నాన్నగారికి 2 వైఫ్స్ అనమాట. అవును. దాంట్లో విజయ్ కుమార్ పెద్ద ఆయన, ఓకే. నేను రెండో ఆయన, నా శంకర్ అనేవాడు 3, రత్నకుమార్ 4వాడు. ఓ, శంకర్ తర్వాతే రత్నకుమార్. లాస్ట్. ఓకే. అదే మరి 4 అమ్మాయిలు అనమాట. సో మీకు సంబంధించినంత వరకు మీరు ఇంట్లో పెద్ద. అవును. అంతే కదా? సో అప్పుడు ఏమైనా విడివిడిగానే ఉండేవారు కదా? అవును కదా. సో ఇప్పుడు నాన్నగారు అంత ఆ టైంలో మీకు 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో నాన్నగారు కాలం చేసినప్పుడు సో కుటుంబాన్ని భుజాన్ని ఎత్తుకోవాల్సిన బాధ్యత ఏమైనా మీ మీద పడిందా? అమ్మగారు ఎలా, సరళ గారు ఎలాంటి సపోర్ట్? షీ కేమ్ ఫ్రమ్ అ గుడ్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ. ఓకే. మామగారు వాళ్ళ సైడ్ సపోర్ట్ మా మదర్కి చాలా ఉండింది అనమాట. ఓకే. నాన్నగారు మంచిగానే చేశారు. అంటే సరళ గారి పుట్టింటి వాళ్ళు? అవును. ఓకే. వాళ్ళు మంచి పేరున్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ఓకే. ఓకే. షీ వాజ్ వెల్ టు డూ ఆల్సో. ఓకే. సో దట్ వే నో ప్రాబ్లం అట్ ఆల్. నాన్నగారు మమ్మల్ని అందరినీ బాగానే చూసుకున్నాడు ఆయన. ఓకే. సో అటువంటి దీంట్లో ఎటువంటి బాధలు లేదు ఎవరికి. సో అంటే మీరు చదువుతున్న కాలంలో సడన్గా ఇంటికి పెద్ద ఎవరైతే ఉండారో వాళ్ళు కాలం చేస్తే అది దట్టు ఘంటసాల గారు అంటే ఒక లెజెండరీ పర్సన్ పోవటం అనేది అందరికీ. అవును, అది జనరల్గానే. ఎందుకంటే నేను అప్పుడే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ ఇయర్ ఫినిష్ చేస్తున్నాను అనమాట. మీకు కూడా ఒక శరాఘాతం అంటారు కదా? అవును. అంటే ఒక షాక్ అంటే అది ఎలా చెప్పడం అంటే ఆయన కొంచెం పడకలో ఉన్నాడు అప్పటికే. అప్పటికి అంటే ప్రిపేర్ అవుతున్నట్టుగా అనిపించిందా మీకు? అలా చెప్పలేము మనం. కానీ నా అదృష్టం ఏమంటే లాస్ట్గా ఆయన నీళ్ళు తాగింది నా చేతులారా. ఓకే. లాస్ట్గా ఆయన ఒళ్ళు పట్టుకుంది నా చేతులారా. నాన్న కొంచెం కాలు పట్టిదలరా. ఓకే. అలా సేవ చేయించుకుంది నా దగ్గర నుంచి. ఓకే. హాస్పిటల్, విజయ్ హాస్పిటల్లోనే చేసేసి నేను ఇంటికి వస్తున్నాను ఇన్స్టిట్యూట్కి పోదామని. కానీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళటానికి ఏదో మనసు కుదరలా. వద్దని చెప్పేసి నేను ఇంటికి వచ్చాను అనమాట. ఇంటికి వస్తే అక్కడ ఫోన్ వచ్చి ఉంది అనమాట అప్పటికి. ఓకే. నాన్నగారు పోయారని. అప్పుడు కొంచెంసేపు ముందే నేను హాస్పిటల్లో చూసేసి వచ్చారు. ఓకే. ఇది ఏమంటారంటే దానికి. సో ఆయనకి మీ చేతుల ద్వారా అది తీసుకొని అది చెయ్యాలని ఉంది, ఆయనకి అట్లా పిలిపించుకున్నారు మిమ్మల్ని. ఆయనకి నేను సేవ చేయాలని ఉండింది, అది చేశాను. ఆయన రప్పించుకున్నారు అనమాట. అదే అన్నీ చేసి కాలు పట్టిన తర్వాత నాకు కొంచెం బాగా కప్పి వదిలేసి వెళ్ళిపోరాజా అన్నారు. సో కప్పి వదిలేసి వచ్చాను అనమాట. ఒకేసారి కప్పిపోయింది. ఆ తర్వాత శంకర్ గారు ఆయన పరిస్థితి ఏంటి అప్పుడు? ఆయన ఇంకా మీకంటే చిన్నాడు. మీకు ఆయనకి ఎంత ఏజ్ డిఫరెన్స్? నాకే ఆయనకి 1 సంవత్సరమే డిఫరెన్స్. వెంటనే ఆయన వచ్చా. ఓకే. కానీ ఆయన ఉన్నంత ఒక ఫ్యామిలీ అటాచ్మెంట్ తోటి, ఒక రెస్పాన్సిబిలిటీ తోటి ఉండే ఆయన కాదు. ఓకే. ఉమా జాలీ టైప్గా ఉండే ఆయన. అదే ఒకరు అట్లా ఉంటే ఒకరు ఇంకోరు. అదే బ్యాలెన్స్ చేయాలి కదా. ఫ్యామిలీ అంటే ప్రేమ ఎక్కువ. ఎలా చెప్తాం అంటే సరదాగా గడపాలి మనిషి. అదర్వైజ్ హీ వాజ్ ఎ వెరీ నైస్ ఫెలో. అదే ఒక దుర్మార్గతనం అదంతా ఏం లేదు. అదే అదే అంటే లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని. అదే కానీ సో మీరు కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండేవాళ్ళు. పెద్ద అబ్బాయి కదా. పెద్ద అబ్బాయి. అదే అదే పైగా ఆయన పోలికలు మూర్తి పోయించినట్టు మీకు అనేవాళ్ళ మీరు పుట్టినప్పటి నుంచి ఆయనలానే ఉండారు అనేది ఇప్పటికీ అంటూనే ఉంటారు. అంటే కళ్ళ ముందే ఉండారు, ఎక్కడ పోయారు ఘంటసాల గారు అన్నట్టు మీరు. సో ఆ తర్వాత లైఫ్ని లీడ్ చేయటంలో సో నాన్నగారికి సంబంధించినటువంటి భావాలు కానీ సో ఆయన వ్యక్తిత్వం కానీ మీకు ఎంతవరకు ఆ సపోర్ట్గా నిలిచాయి అనుకోవచ్చు మేము? అంటే ఒక మార్గదర్శకత్వం అనేది ఏమన్నా అందించాయా? ఆయన ఎప్పుడే ఒక మాట మటుకు చెప్పినాడు, ఏమంటే నాన్న డాడీ ఉన్నారని అనుకుని నువ్వు ఏది చేయవద్దు. ఓకే. నీలో నీకు ఒక టాలెంట్ ఉంది, అది నువ్వు బయట తెప్పించుకుని దాంట్లో నువ్వు పైకి రావాలి. ఓకే. నాన్నగా సపోర్ట్లో వచ్చావనే పేరు నీకు రాకూడదు. నాన్న రికమెండేషన్ వద్దు, నాన్న పేరు వద్దు, నీకే నీ సొంత మీద నీ సొంత వ్యక్తిత్వంతో ఇండిపెండెంట్గా రావాలి. ఆయన ఇచ్చిన ఆశీర్వాదం అని నేను చెప్పగలను. ఒక సౌండ్ రికార్డిస్ట్గా త్రూఅవుట్ యూపీ బీహార్కి నేనే ఓన్లీ రికార్డిస్ట్ ఫర్ హెచ్ఎంబి అండ్ పాలిడర్. ఓకే. అండ్ దూరదర్శన్లో మంచి పేరుతోటే ఉన్నాను అక్కడ. ఓకే. యాజ్ అన్ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ రికార్డిస్ట్గా. గ్రేట్. మంచి పేరుతోటి అన్ని విఐపి కవర్ చేసి వస్తే ఎవరంటే రవి ఘంటసాల. ఓకే. రికార్డిస్ట్గా ఉండాలంటారు. ఓకే.
అలాంటి పేరుతోటే ఉండి లాస్ట్గా రిటైర్ అయ్యి అక్కడి నుంచి చెన్నైకి వచ్చేసాను అనమాట. రిటైర్ అయిన తర్వాతే వచ్చారా? రిటైర్మెంట్ నేను సెల్ఫ్ రిటైర్మెంట్ అంటే వాలంటరీ రిటైర్, వాలంటీర్స్ లాగా. అవునా. సో వచ్చేసి ఇక్కడ ఎందుకంటే బికాస్ అప్పటికి ఈవిడ కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యి కొంచెం ఇదిగా ఉండింది. సో షీ నీడెడ్ మై సపోర్ట్ ఆల్సో ఇక్కడ. సో ఐ రిజైన్ మై జాబ్ దే. ఓకే. ఇక్కడ వచ్చి ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్నాను. పనిచేసి ఎట్లా ఈ శాటిలైట్ అంటే ఐ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ స్కోప్ ఇక్కడ ఫ్రీలాన్సర్గా పనిచేయడానికి. ఓకే. అది చూసుకుని సో ఐ రిజైన్ మై జాబ్ దేర్. ఇక్కడ వచ్చేసి ఫ్రీలాన్సర్గా చేస్తాను. ఇప్పుడు కంప్లీట్గా రిటైర్ అయ్యారు, ఇంకా చేస్తూనే ఉన్నారు? ఇప్పుడు రిటైర్ అంటే ఫుల్గా రిటైర్మెంట్ లేదండి. ఇంకా ఫ్రీలాన్స్ ఇప్పుడు కూడా ఏమన్నా ఇప్పుడు నేను తగ్గించుకున్నాను. ఓకే. కానీ పిలిచేదానికి మనుషులు ఉన్నారు ఇప్పుడు కూడా. సూపర్. ఎందుకంటే మై నేచర్ ఆఫ్ వర్క్ అనేవాళ్ళు ఇంకా ఉన్నారు. అవును. అదే రవి ఘంటసాల వచ్చారంటే రికార్డింగ్ బాగా జరుగుతుంది, మంచి కరెక్ట్ క్వాలిటీ ఉంటుంది అనే ఒక పేరుతోటి నేను ఉన్నాను ఇప్పటి వరకు. మీకు ఎలా ఉండేది అంటే ఇప్పుడు ఆయన అక్కడ 18 సంవత్సరాల పాటు ఉన్నారు, మీ పెళ్ళైన తర్వాత ఎంతకాలం ఉన్నారు అక్కడ? షెడ్యూల్ వేసుకుని వెళ్తాను అక్కడికి. ఈయన ప్రోగ్రామ్స్ నాకు అక్కడ ఫిక్స్ చేసి పెడతారు. బాబుని తీసుకొని అత్తమ్మ లేదంటే మా మదరు అక్కడికి వెళ్ళి లక్నో, కాన్పూర్, ఢిల్లీ అంత ప్రోగ్రామ్స్ చేసుకొని కొంచెం రోజులు ఉండి మళ్ళా రిటర్న్ ఇక్కడ, మళ్ళీ ఇక్కడ ఫినిష్ అవుతే మళ్ళీ అక్కడ ఇలాగా 2 చోట్ల ఉన్నారు. తర్వాత అత్తమ్మ అన్నారు ఇలాగా బిడ్డని స్కూల్కి వెళ్ళాలి బాబు, సో యూ హ్యావ్ టు డిసైడ్ ఏంది, యూ హ్యావ్ టు డిసైడ్ యూ కమ్ హియర్ ఇక్కడ వచ్చి సపోర్ట్. సో మీకు అంటే ఘంటసాల గారి కోడలుగా మీకేమైనా టాస్క్ లాంటివి పెట్టుకునేవాళ్ళ లేకపోతే ఛాలెంజ్ లాంటివి ఏమైనా అట్లాంటివి ఏమైనా ఎదురయ్యాయా? నా ఫీల్డ్లో నాకు ఛాలెంజ్ ఎప్పుడు ఉంటుంది. బికాస్ ఎనీ ఫీల్డ్ అలా చూస్తే యూ హ్యావ్ అ ఛాలెంజ్, కాంపిటీషన్ ఎక్కువ. ఓకే. సో అయితే నాకు ఇక్కడ ఏమంటే తమిళనాడు, ఐ షుడ్ థ్యాంక్ ఎవ్రీ వన్. ఎందుకంటే మంచి ఎంకరేజ్మెంట్ ఇక్కడ, తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు, మలయాళ పోలు అదంతా లేదు ఇక్కడ. సో అన్ని ఆర్గనైజేషన్ సభాస్ ఎవ్రీ ఇయర్ నాకు ఒక 7 to 8 ప్రోగ్రామ్స్ సీజన్ టైం. నేను చాలా చాలా బిజీ. నాకు స్టూడెంట్స్ ఎక్కువ, సో వాళ్ళని డెవలప్ చేయాలా. నేను ఎక్కువ డాన్స్ ప్రొడక్షన్స్ ప్లస్ అబ్రాడ్ టూర్ దీనికంతా ఐ కీప్ డూయింగ్. ఐసీసీఆర్, గవర్నమెంట్ షోస్, తర్వాత అలాగే ఇన్ని సంవత్సరాలు ఫైన్ ఆర్ట్స్లో ఉండిన వల్ల మంచి అవార్డ్స్, రికగ్నిషన్ ఇన్ తమిళనాడు. మంచి రికగ్నిషన్, స్టేట్ అవార్డు 2 సార్లు, అన్ని సభలు దే హ్యావ్. ఇప్పుడు పార్వతి గారు మిమ్మల్ని పెళ్లి చేసుకున్న టైంకి డాన్సర్ కదా మామూలుగా, అప్పటికే ఆమె స్టేజ్ ప్రోగ్రాంలు ఇస్తూ ఉంది. సో మీరు ఇది ముందే తెలుసుకొని, అంటే కొంతమంది హెసిటేట్ చేస్తారు, అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్లో ఇవ్వకూడదని రెస్ట్రిక్ట్ పెట్టడం, మీరు ఇంకా చేయకూడదు. అదంతా ఏం లేదండి. ఎందుకంటే నాకంటే గొప్ప ఏమంటే మా తల్లి గారికి చాలా నచ్చిపోయింది. అండ్ తను ఒక ఆర్టిస్ట్ అనేది తనకు బాగా తెలుసు. అండ్ ఏ స్టేట్లో ఉండేటువంటి ఆర్టిస్ట్ అనేటువంటిది చాలా తెలుసు. తను డిస్కరేజ్ చేయకూడదు. ఫస్ట్ నా దగ్గర ఆ అష్యూరెన్స్ తీసుకుని దాని తర్వాతనే పెళ్లి మాటలే ముందు చెప్పి. నాకు బాబు 5 months ప్రెగ్నెన్సీలో కూడా ఐ పర్ఫార్మ్డ్. అవునా? అత్తమ్మ ఏం చెప్పలేదు. చాలా క్రిటికల్ టైం కదా అది. 3 to 5 అనేది చాలా. వరల్డ్ పోయట్స్ కాన్ఫరెన్స్, దాంట్లో ద పీపుల్ వాంటెడ్ మీ టు డూ ద అసోసియేషన్. బట్ ఎక్కువ హెవీగా కాదు, ఆ సబ్జెక్ట్కి ఏం చేయాలని. సో భారతీయర్ ఆయన పాటలు తీసి నన్ను చేయమన్నారు. అదేలాగా ఆఫ్టర్ ద డెలివరీ ఆల్సో 3rd month ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. మళ్ళా 6th monthలో ఫుల్ ఫ్లెడ్జ్ ప్రోగ్రామ్స్. సో ఒక పిచ్చి అనాలా. మా బాబుకి చాలా ఇష్టం. మా బాబు చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నారు, తర్వాత మృదంగం గురు కారేకుడి మణి గారు ఆయన శిష్యుడు. బాబు కూడా అరంగేట్రం అయింది. చాలా బాగా వాయిస్తాడు బిడ్డ. మాస్టర్ బాగా ట్రైన్ చేస్తున్నారు. మృదంగం స్కూల్లో, ఐ మీన్ పద్మశేషాద్రి స్కూల్లో చదివాడు ఇక్కడ. కంప్లీట్ ఫుల్ కల్చరల్స్లో ఉంటాడు, అన్నట్లోనే ఉంటాడు ఆ బాబు. మేము అలాగే ఎంకరేజ్ చేసేవని. అలాగా అంటే సినిమా ఫీల్డ్లోకి రావాలి అనే కోరిక అబ్బాయి ఎప్పుడన్నా వ్యక్తం చేశాడా? అబ్బాయికి రాలేదండి, నాకు వచ్చింది.
అంటే పెళ్ళికి ముందు పెళ్లి టైంలో అంతా నాకు లాట్స్ ఆఫ్ మూవీస్ వచ్చాయి. డాన్స్, క్లాసికల్ డాన్స్ ఒక 2-3 ఫిల్మ్స్లో చేశాను, జస్ట్ క్లాసికల్ డాన్స్. అవునా? ఏ మూవీస్? మన విజయ్ గారు ఉన్నారు కదా, విజయ్, తమిళ్లో విజయ్ వాళ్ళ నాన్నగారు ఒక అమ్మవారు, చంద్రశేఖర్ గారు ఫిల్మ్లోని ఒక అమ్మవారి లాగా ఒక మంచి రుద్రమైన డాన్స్ కావాలన్నారు. సో అప్పుడు ఒక బిట్ చేశాను. అప్పుడు ఇంకొక తెలుగు ఫిల్మ్లో కూడా నన్ను డాన్స్ ఆడమన్నారు. దాని పుట్టిన తర్వాత పెళ్లికి ముందు. రెండు పెళ్లికి ముందేనా? నాకు మూవీస్ వచ్చాయి, ఎక్కువ మూవీస్ వచ్చాయి. ఓకే, మూవీస్ అంటే యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్, హీరోయిన్ గా అంతే, కరెక్ట్. అదే ఇవి హీరోయినే కదండి ఆయన. బట్ చేయలేదు, ఎక్కువ డాన్స్ లోనే ఉండిపోయాను నేను. ఎందుకని వద్దనుకున్నారా యాక్టింగ్ అనేది? మీకు ఇష్టమైన డాన్స్ కాబట్టి. ఇప్పుడు ఘంటసాల గారు ఆయన ఎలాంటి సంగీతకారుడు అందరికీ తెలుసు. సో ఆయన పరంపర ఏదైతే ఉందో సంగీతంలో, దాన్ని కొనసాగించాలని కానీ లేదా ఆయన జ్ఞాపకార్థం ఏమైనా చేయాలని కానీ ఎప్పుడన్నా అనుకున్నారా? అలాంటిది ఏమైనా జరిగిందా, చేశారా? అలా చూసామంటే ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు సంవత్సరం దీంట్లో ఏదో ప్రోగ్రాం మంచిగా జరిపించి ఓ 10 మందిని పాడబెట్టి ఆయన అనుకున్నట్టుగా అందరూ పాడేసి వెళ్తారనమాట. అలా జ్ఞాపకం చేసుకుంటూ అందరూ చాలా మంచి ఒక కృషితోటి వచ్చి దాంట్లో పాల్గొంటారు అందరూ. అది మాకు ఒక సంతోషం. ఆయన పేరు చెప్పి 10 మంది వస్తున్నారని. శంకర్ గారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? శంకర్ గారు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. ఆయన హైదరాబాద్ ఉంటున్నారా? అవునండి. తను ఏం చేస్తున్నాడు? ఆయన ఫ్రీలాన్సర్గా ఉన్నాడు అనమాట. ఏదో చిన్న ప్రోగ్రామ్స్ అది చేసుకుంటూ ఉంటాడు. ఓకే, అంటే ఏం ప్రోగ్రామ్స్? ఇది ఇటువంటిది చిన్న కచేరీలు అవి చేసుకుంటూ ఉంటాడు. మ్యూజిక్. ఆయన కూడా ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నం. ఇప్పుడు వదిలేసాము, దాని తర్వాత కష్టమే కదా అయ్యా. అదేలేండి. ఇండస్ట్రీ అనేది ఏంటంటే ఒక కంటిన్యూస్గా ఉంటేనే దాంట్లో ఒక స్టెబిలిటీ ఉంటుంది. ఓకే. సో ఆయనకి హీఈస్ నాట్ వరీడ్ అబౌట్ దట్. హీఈస్ హ్యావింగ్ హిజ్ ఓన్ ప్రోగ్రామ్స్. ఓకే. అండ్ హీఈస్ హ్యాపీ. అంటే మీ ఇద్దరి మధ్య అంటే రాకపోకలు ఇవన్నీ బాగానే ఉంటాయి? అదన్నీ బాగానే ఉన్నాయి. అందరు మా హోల్ ఫ్యామిలీలో ఇన్ఫ్యాక్ట్ అలా చూస్తే మా 2 కుటుంబాలు, మా నాన్నగారు ఒక 2 కుటుంబాల లోపల కూడా మాకు మంచి సంబంధం ఉండింది, ఇంకా ఉంది కూడా. ఓకే. అంటే రత్నకుమార్ గారు, రత్నకుమార్ కానీ, విజయ్ కుమార్ కానీ, ఇప్పుడు మా చెల్లెలు శ్యామల, సుగుణ అందరితోటి కూడా మాకు మంచి సంబంధమే ఉంది. వాళ్ళు మాతోటి మంచిగానే వస్తూ పోతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా జరిగినా వచ్చారు. ఇప్పుడు కూడా మన ఇది చేసాం కదా, సద్ జయంతి చేసాం కదా మ్యూజిక్ అకాడమీలో. దాంట్లో కూడా అందరూ వచ్చి పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా, మా పెద్దమ్మ కూడా వచ్చింది. సో మీరు అందరూ అంత ప్రేమగా అదిగానే ఉంటారు. కానీ ఈ చిన్నతనంలో ఏమన్నా ఇబ్బంది పడేవారా దీనివల్ల? అంటే నాన్నగారు ఇట్లా ఏమిటి, మీరు 2వ భార్య, కుమారుడు, పిల్లలు అనేది ఒకటి సమాజంలో ఉన్నప్పుడు అట్లా నాన్నగారు కానీ తర్వాత మీరు కానీ అట్లా ఏమైనా ఇబ్బంది పడిన సందర్భాలు ఏమైనా ఉంటాయి? అది నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలు, నాది ఇప్పుడే 70 దగ్గరికి అయిపోయింది. ఇంతవరకు అటువంటి ఫీలింగ్ ఎప్పుడే వచ్చింది లేదు. ఆయన లాగా ఉన్నారు, ఒకే కుటుంబం. ఘంటసాల గారే మిమ్మల్ని అలాగే పెంచారు. ఆయన పెంచారు. అదే మిమ్మల్ని అలాగే చూడమన్నారు వాళ్ళు. అవును. ఓకే. సో బాగుంది ఇదంతా కూడా. మీకు అంటే ఇప్పుడు యాక్చువల్గా సినిమా ముందు అవకాశాలు వచ్చాయన్నారు. మీరు అంటే ఫ్రాంక్గా చెప్పండి, మీ అమ్మగారు వల్ల వద్దన్నారా లేకపోతే మీరే వద్దనుకున్నారా ఆర్టిస్ట్ కావాలనేది? అమ్మగారికి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. బట్ ఆ టైంలో యంగ్ హీరోయిన్స్ కావాలని ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఎవరెవరో చెప్తారు. ఈ నారాయణ స్వామి గారు కూతురు చాలా బాగా డాన్స్ ఆడుతుంది, షీ విల్ లుక్ వెరీ నైస్. నారాయణ స్వామి గారు మా నాన్నగారు పేరు. ఆయన ఏం చేసేవారు? మా నాన్నగారు బిజినెస్ లో ఉండేవారు. ఓకే. సో మా తాతగారు రావ్ బహదూర్ ఆయన. ఓకే, జమీందార్. అవును, మా తాతగారు. సో ఇలా ఉండేటప్పుడు ఎక్కువ డైరెక్టర్స్ వచ్చేవారు ఇంటికి. మా అమ్మకి ఎక్కడి నుంచి వీళ్ళంతా వస్తున్నారు అని, ఎందుకంటే ప్రోగ్రామ్స్ ఎక్కువ జరుగుతుంది నాకు ఇక్కడ చెన్నైలోని. సో అక్కడక్కడ ఎవరన్నా చూస్తారు. తర్వాత మా నాన్న అన్నారు, నో ముందు మా నాన్నగారికి నేను పబ్లిక్లో ఉండేదే మా నాన్నకి ఇష్టం లేదు. అంటే డాన్స్ 4 walls లోపల పాట నేర్చుకోవాలా, వీణ నేర్చుకోవాలా అంతే. మా అమ్మగారికి వైజయంతి అమ్మ చాలా ఇష్టం. ఆమెలాగా నేను డాన్స్ ఆడాలని మరీ ఇష్టం. సో అది ఒక దానివల్ల నాకు డాన్స్ నేర్పించారు.
నా కూతురు కూడా ఇలా డాన్స్ ఆడాలా అని. నాన్నగారికి అయితే పబ్లిక్ గా వచ్చి పబ్లిక్ అదంతా లేదు లేదు. ఓకే. సో వెరీ స్ట్రిక్ట్ మిలిటరీ రూల్స్ అంతా పెడతారు మా నాన్నగారు. నాన్నగారే వద్దన్నారా? మా నాన్నగారు డాన్స్కే వద్దన్నారు. బట్ మా మదర్ వల్ల మా ఫ్రెండ్స్ వల్ల నేను స్టేజ్ ఎక్కాను. ఎక్కిన తర్వాత చాలా లాట్స్ ఆఫ్ పీపుల్ వాచ్ మై డాన్స్. సో ఈమె న్యూ హీరోయిన్గా ఉంటే బాగుంటుంది కదా అని అలాగా ప్రపోజల్స్ లాట్స్ ఆఫ్ పీపుల్ వేర్ కమింగ్. అది ఒప్పుకోలేదు. వెంటనే మా అమ్మ అన్నారు పెళ్లి చేసేవాళ్ళ. అంటే వాళ్ళకి అమ్మగారికి హెల్త్ కూడా ఇష్యూస్. సో పెళ్లి చేసేసి ఒకరు వస్తే అవకాశం వస్తే నాకు ఇంట్రెస్ట్ లేదండి. మీకు అసలు బేసిక్గా ఇంట్రెస్ట్ లేదా? ఇదివరకు మీ మేడం కాకుండా ఎవరైనా చూసారా పెళ్లి చూపులు అట్లాంటివి ఏమైనా జరిగినాయా? మీకు ఏమైనా? ఎక్కువ చూసారు. ఎక్కువ జరిగిందండి. ఎక్కడెక్కడో ఉంటే వచ్చేవాళ్ళు పాపం. మీరు ఎప్పుడు అదివరకు చాలా మంది వస్తూ ఉంటారు మీ ఇంటికి వచ్చేవాళ్ళు కదా, ఎవరితో ప్రేమలో పడలేదా మీరు మేడం కంటే ముందు? అది అదే రాతన ఒకటి ఉంటుంది కదా, ఎవరికి ఎలా భగవంతుడు అప్పుడే రాసి పెట్టారు. అయితే అప్పుడు ప్రేమలు అయితే పడలేదు మీరు ఎవరితోటి? ప్రేమకేమంతా అదంతా దీంట్లో ఎప్పుడే లేదండి. తల్లి తండ్రులు చూసి పెడితే చేసుకుంటాం అనేది దీంట్లోనే ఉన్నాను. ఒక సంప్రదాయబద్ధమైన. అవును. అంటే ఈవెన్ సినిమా రంగంతో ఎంత సంబంధం ఉన్నా కానీ ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఫ్యామిలీ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక ట్రెడిషనల్గానే ఇది చేసుకుంటాం. ఓకే. సో అట్లా ఏం కనపడింది అంటే హీరోయిన్ లాగా ఉంది చేసేసుకుందాం అనుకున్నారా? లే, ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది అమ్మాయి, చూడటానికి అందంగా ఉంది. అదే ఇంకా దానిపైన ఏం కావాలా? ఓకే. చూసినప్పుడు అంటే మనకు కనిపిస్తూ ఉంటాయి కదా మాట్లాడుకోవటాలు అవన్నీ జరిగింది కదా ఎప్పుడులాగానే. మిగతా మీ గురించి మీరు చెప్పుకోవడం, ఆమె మీకు తన గురించి చెప్పడం జరిగింది. మీరు ఆయన ఏం చూసి పెళ్లి చేసుకున్నారు? అంటే ఘంటసాల గారి కుమారుడు అనే క్వాలిఫికేషన్ చూసి పెళ్లి చేసుకున్నారా, లేకపోతే ఆయనతో మాట్లాడిన తర్వాత పెళ్లి చేసుకుందాం ఈయన కరెక్ట్ అని చెప్పి అనుకున్నాను? ఈయనకు ముందు మా అత్తమ్మ చాలా ఫ్రెండ్ అయిపోయారు నాకు. ఈయన్ని చూడనే లేదు కదా. అత్తమ్మ పక్క ఆమె టీ నగర్ లో ఉండేది, నేను ఇక్కడ తేనాంపేట. ఇంటికి రా అంటారు. ఆమెతోని వెళ్ళి పరిచయం ఉందా? లేదు లేదు, ఈ సంబంధం తర్వాత మా ఆడబిడ్డ మీరా గారు చూడక ముందే. అవునవును, మా మీరా గారు వస్తారు. హాయ్ పారు, హౌ ఆర్ యు అలాగని. మా శంకర్ గారు చెప్తారు. ఇలాగ వీళ్ళందరూ ఫ్రెండ్ అయిపోయారు ఎక్కువ. ఒకరికేమో ముందే కోడలు అయిపోయారు, ఒకరికేమో ముందే వదిన అయిపోయారు, ఇద్దరికి వదినలు అయిపోయారు. అప్పుడు ఫోన్లోనే మాటలు మా ఇద్దరికి. తర్వాత వచ్చి ఎంగేజ్మెంట్ చేసి వెంటనే ఒక 2 months తర్వాత పెళ్లి అయింది. సో ఫోన్ లోనే ఒకరు ఏంటి ఏంటి అని మాట్లాడుకున్నారు. సో నేను నా విధి నా భావాలివి అవి తలుచుకుంటే గుర్తుకొస్తుంటాయి అవన్నీ, ఆ రోజులన్నీ కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు రవి గారిని చేసుకోవటం తర్వాత ఇప్పుడు ఎంతకాలం తర్వాత రవి గారి గురించి చెప్పాలంటే ఒక 2 మాటలు ఏం చెప్తారు? చాలా మంచి అయినా ఈయన వల్ల నా ఆర్ట్ పెరిగింది బాగా, ఒక స్థితికి వచ్చాము. ఒక మంచి ఫ్యామిలీలో నేను ఒక కోడలుగా, ఒక భార్యగా, ఒక కోడలుగా అంతా నాకు మంచి ఎలివేషన్ ఇన్ మై లైఫ్. అదే ఇప్పుడు దాకా అది కంటిన్యూ అవుతుంది. సో ఆయన ఇచ్చిన సపోర్ట్ అంటారు? తప్పకుండా అండి. ఫ్యామిలీ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. అంటే ఒక స్కెడ్యూల్ లాగా పెట్టుకోవాలా. కుటుంబం బాగుండాలా, కుటుంబం మంచిగా ఉండాలా, మంచి పేరు. ఎందుకంటే పెద్ద పేరు ఆయనకి, మేము కాపాడుకోవాలి ఆ పేరు. ఆయనకి ఉండే పేరు మీకు అది ఒక బాధ్యత కనిపిస్తుంది? అవును, తప్పకుండా తప్పకుండా. ఎందుకు మీరు ఎమోషనల్ అయ్యారు సడన్ గా? ఎందుకు? లేదు, ఆ ఫ్యామిలీలో నేను వెళ్ళేది వచ్చి ఒక దేవుడికి ఎంత పెద్ద పూజలు చేశానో నాకే ఇంట్లోకి వచ్చాను. అవును. సో ఒక మంచి వ్యక్తిగా నన్ను చూసి నా కొడుకు కానీ నా ఫ్యామిలీ, మై లెగసీ షుడ్ బి వెరీ వెరీ మంచి మర్యాదతోని బతకాలి మేము. అదొకటే కాదు, నేను స్కూల్ నడుపుతున్నాను, డాన్స్ స్కూల్. సో ఎవ్రీ చైల్డ్ షుడ్ లివ్ హ్యాపీలీ, ఎస్పెషలీ గర్ల్ చైల్డ్. వాళ్ళందరికీ మనం వచ్చి ఒక మంచి గురువుగా ఉండాలి, వాళ్ళందరికీ ఒక మార్గదర్శిగా ఉండాలి, ఒక మంచి. అవును, ఎవ్రీ టైం వాళ్ళకి ఇప్పుడు ఉండే బిడ్డలంతా వెరీ వెరీ స్మార్ట్, వెరీ ఇంటెలిజెంట్, ఓవర్ స్మార్ట్. కొంచెం మనం వచ్చి మనం సరిగా ఉంటే మనం మాట్లాడాలి వాళ్ళ దగ్గర.
నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి కూడా. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో దే ఆర్ ఆల్ వెరీ ప్రౌడ్. ఇప్పుడు ఉండే బిడ్డలు అందరూ దే ఆర్ వెరీ హ్యాపీ నా అసోసియేషన్, బికాజ్ నా అసోసియేషన్ కంటే ఆయన పేరు నేను నిలబెట్టాలి. నన్ను బట్టి పార్వతి అంటే ఎవరికి ఇప్పుడు తెలియదు, ఆయన పేరు వేసుకుంటేనే నన్ను తెలుస్తుంది. ఘంటసాల పార్వతి ఇంటి పేరు ఘంటసాల అనేది యాడ్ అవడం అనేది మీకు గర్వకారణం అని మీరు అంటారు? తప్పకుండా అండి. సో దాన్ని నాకైనా నిదర్శనంగా దేవుడు. అంటే మీరు ఆయనతోటి అసలు ఎప్పుడు ఈయనకే 17 years అంటే అప్పుడు చూసుకోండి, నేను మరీ చిన్నదాన్ని. నాకు అంటే మా అమ్మగారు వచ్చి మై మదర్ మ్యూజిక్ నేర్చుకున్నారు, హిందుస్థానీ అండ్ కర్ణాటిక్. నేర్చుకునేటప్పుడు మామి దగ్గరికి వెళ్ళి పాడాలని చాలా ఇష్టం. వెళ్ళారు, ఆడిషన్కి వెళ్ళారు. వెళ్తే ఆయన అన్నారు ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయమ్మా. అక్కడికి వెళ్ళి పాడి వచ్చిందే ఆమెకి చాలా చాలా సంతోషం. అప్పుడే నేను పుట్టుంటాను అనుకుంటాను. సో అమ్మ బాగా వీణ కూడా వాయిస్తారు. సో ఆ కళలు ఉన్నాయి కాబట్టి షీ took me into this field అంతే. మా నాన్నగారు కూడా చాలా బాగా పాడతారు, అంతా నేర్చుకున్నారు. పార్వతి గారు నేనే పార్వతి గారు పాడతారా? పాడేదాన్ని నేను, స్పోర్ట్స్ అన్ని ఆల్ రౌండ్ గా. డాన్స్ ఫీల్డ్ లో ఉండి స్టూడెంట్స్ కి నేర్పించాలంటే ఒక లెవెల్కి తను పాడాలి, నేర్చుకోవాలి. మీరు కూడా పాడతారా? ఎవరు? నేను ఇన్స్ట్రుమెంటలిస్ట్ అండి. మామూలుగా ఎప్పుడైనా ఒకసారి మంచి వాయిస్ వీళ్ళందరికీ, ఆల్ ద సన్స్ అందరూ ఇంట్లో సరదాగా పాడతారు. పాడుకుంటూ ఉంటాం. యుగళ గీతాలు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేశారు అంటారు? అదంతా ఏం లేదు. మీకు ఘంటసాల గారు అంటే మీకు బాగా ఇష్టమైన పాట? ఇప్పుడు నేను మామి పాటలో కోరియోగ్రాఫ్ చేసేటప్పుడు శివశంకరి, అవును, శివశంకరి వచ్చి చేయాలని ఒక చాలా ఆశ, చాలా చాలా కష్టం. ఆయన ఎలాగా పరీక్ష ఎవరికైనా, అవును, కాంపిటీషన్ లో కూడా ఎక్కువ మంది అది పాటించాలని చూస్తూ ఉంటారు. చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. ఆ పాటకి డాన్స్ వెరీ వెరీ డిఫికల్ట్. సోలోగా నేను ఆడున్నాను, తర్వాత గ్రూప్ కొరియోగ్రఫీ చేశాను. హైలైట్ ఆఫ్ మై ప్రోగ్రామ్ విల్ బి శివశంకరి. అప్పుడు శోభా నాయుడు హైదరాబాద్లో చేసేటప్పుడు నన్ను వచ్చి కౌగులిచ్చుకొని చెప్పింది, నీలాగా ఎవరు ఇలాగా ఆయన పాటలకి ఫుల్గా ఎవరు చేయలేదు, మేమంతా చేయలేదు, ఏదో ఒక్కొక్క పాట మేమంతా ఆయన పాటలు అవునండి. ఇప్పుడు కూడా శత జయంతి చేసాము ఇక్కడ మామయ్య గారికి మ్యూజిక్ అకాడమీలో December 4th. మన ఫార్మర్ ఆయన వెంకయ్య నాయుడు గారే వచ్చారు. 125 బిడ్డలు. ఆ పాట కాదు, ఆయన పాట. అవును, నేను కూడా అది చూశాను. ఇంకొక 125 డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ ఇక్కడ ఉండేవాళ్ళు, కథక్, ఒడిస్సీ, మోహిని ఆటం, మా భరతనాట్యం అంతా ఆ బిడ్డలంతా 125. దాని తర్వాత ఒక 7 మేము పురస్కార్, మామి పేరు కళా ప్రదర్శిని ఘంటసాల పురస్కార్ ఒక 5 సంవత్సరాలుగా 5-6 సంవత్సరాలుగా మేము ఇస్తున్నాం. అవును అవును, అందరికీ మామయ్య పేరులోని పురస్కారం ఫస్ట్ ఎస్పీబీ గారికే ఇచ్చాం. అదే నేను మీరు అడిగాను కదా నాన్నగారికి సంబంధించి. అది ఆయన వీళ్ళు నాన్నగారు యంగ్ టైంలో వీళ్ళు ప్రోగ్రామ్స్ అంతా చేసేవారు. నేను వచ్చిన తర్వాత ఇలాగా మీకు ఆలోచన కలిగి తెలుసు ఆయనకి ఇట్లా చేస్తున్నానని. అవునవును, నేను అన్ని చెప్తాను, ఇలా చేయొచ్చు కదా. డిస్కషన్, నా కొడుకు మెయిన్ బ్యాక్ బోన్ మాకు. హీ విల్ సే ఇలాగ చెయ్యు, అలా చేయమ్మా మమ్మీ, ఇలా చేయి, జాగ్రత్త, నువ్వు టైర్డ్ అయిపోయి. చాలా చాలా ఎస్. ఆయన్ని చూస్తే ఈయన చిన్నప్పుడు లా కనిపిస్తాడు మా బాబు మొహీందర్ ఘంటసాల. ఇప్పుడు చూస్తే ఈయనలాగా కనిపిస్తాడు వయసు. అవును, మొహీందర్ ఆయనకి ఒక పాప. మొహీంద్ర అని పెట్టడానికి ఏమైనా కారణం లేదండి, మోలో వచ్చింది మోహిందర్ అని, అంతే. ఇలాగా సత్య జయంతి చాలా బాగా జరిగింది చెన్నైలోని. ఇంకొక కోరిక మన హైదరాబాద్లో జరగాలని అక్కడ జరిపించాము. మన చీఫ్ జస్టిస్ రమణ గారు వచ్చారు, సుబ్రహ్మణ్యం గారు వచ్చారు, అందరూ. ఇంకా మేము వచ్చి ఆనర్ చేసాము. అది పురస్కార్ వచ్చి మన వాసు గారు డైరెక్టర్ అండ్ మన గంగాధర్ గారికి.
ఓకే, అది పురస్కార్. బట్ గంగాధర శాస్త్రి గారు. అవును, బట్ మిగతా వాళ్ళందరినీ ఆనర్ చేశాము. ఒక 10 ఘంటసాల గారి మీద ఉండే ప్రేమ, అంత పనులు చేస్తున్నారు, బుక్స్ అంతా రాసున్నారు, వాళ్ళందరినీ నేను సన్మానం చేశాను. గంగాధర్ గారు అంటే భగవద్గీత ఫౌండేషన్. అవునవును, ఆయన దాన్ని ఆయనకి ఈయనే కదా ఇన్స్పిరేషన్. తర్వాత పాటలే పాడతారు. అవును అవును, చాలా బాగుంది. నేను ఒకరోజు ఇలాగా యోచన చేసుకునే ఉన్నాను, ఇంకా ఏమన్నా మనం చేయాలంటప్పటికి మామయ్య గారు 40 సంవత్సరాలకు ముందు భగవద్గీత పాడి చక్కగా ఈ రోజు వరకు అందరూ వింటున్నాము. యాక్చువల్గా ఆయనకి ఆరోగ్యం సరిగా లేనప్పుడు పాడారంటారు కదా. అవును అవును, అది రిలీజ్ అయ్యేటప్పుడు చివరి రోజుల్లో ఉన్నప్పుడు పాడారంటారు. సో ఆ పాటలు తీసి నాట్య రూపంలో త్రూ అవుట్ ద గ్లోబ్ డాన్సర్స్ని ఫోన్ చేసి అందరికీ చెప్పాను, ఇలాగ నేను శత జయంతి చేయపోతాను, మీరందరూ డాన్స్ ఆడాలా, ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మీనింగ్ అందరికీ, రష్యా, సింగపూర్, యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్. ఇది మొత్తం అంటే దీన్ని డాన్స్ ఫామ్ లోకి తీసుకురావాలంటే దానికి ప్రాక్టీస్ కావాలి, చేయాలి కదా. వాళ్ళే కోరియో చేసి వాళ్ళే పంపిస్తారు నాకు వీడియోగ్రఫీ. కొన్ని డాన్సర్స్ వచ్చి ఎలాగ చేసేది, కొన్ని డాన్సర్స్ పెట్టుకొని 3 నెలలు ఇయకుండా ఎలా చేసేది. రష్యాలో మంచి వార్ టైంలో ఆ రష్యన్స్ ఇట్స్ అ బ్లిస్, వీఆర్ సో హ్యాపీ టు డూ దిస్ అని వాళ్ళు అందరికీ మామయ్య తెలీదు, అది ఎక్స్ప్లెయిన్ చేసి గూగుల్లో చూడండి, ఆయన ఎవరిని చూడండి, ఎందుకంటే ఆ సైడ్ ఎవరికి తెలియదు, నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ ఎవరికి తెలిసే వాళ్ళకి తెలుస్తుంది. అలాగే మ్యూజిక్ మీద ఏమాత్రం తెలుస్తుంది. బట్ ఇది చెప్పిన వెంటనే ఎవ్రీబడి 175 డాన్సర్స్ తీసి దాన్ని డాక్యుమెంటేషన్ చేసి ఇప్పుడు యూట్యూబ్లో ఉంది. సూపర్ సూపర్. అన్ని డాన్స్ ఫామ్స్, కథకలి, చావ్, భగవద్గీత శ్లోకాలకి మామయ్య పాట ఇన్నాళ్ళు విన్నారు, ఇప్పుడు మీరు చూసి ఆనందంగా. అవును, నిజంగానే గొప్ప విషయం. ఇంతమందిని 1.5 సంవత్సరం దానికి మళ్ళీ కొరియోగ్రఫీ చేయించడం, వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి ఒక రూపంలో తీసుకొచ్చి చేయటం అనేది గ్రేట్ థింగ్. 1.5 years అయిందండి. ఐ వాజ్ వర్కింగ్ ఫర్ దట్. సంథింగ్ డిఫరెంట్గా మనం వరల్డ్కి ఇవ్వాలి. మామయ్య ఇట్స్ ఏం ప్రెషియస్గా ఇచ్చేసి వెళ్ళారు, అందరూ వింటున్నాము. డైమండ్ అనేది చిన్న పదం ఆయనకి. అదే ఇప్పుడు డాన్సర్స్, నాట్యం ఎవరెవరికి తెలుసో అందరినీ కలిపి. ఇంకా మీకు ఏమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా చేయాలి అనేది? ఎన్నో ఉందండి. అయితే ఆయన ఇచ్చేదే మాకు ఇట్స్ సంకల్పం, మనసులో పడాలా, ఆయన వచ్చి ఇది చెయ్యాలా అన్నట్టుగా. నాకు తను ఇంతవరకు నాన్నగారి విషయంలో ఏదే ప్లాన్ చేసి చేయలేదండి. ఓకే, ఆయన ఆశీర్వాదం వల్ల తనకి ఏదో ఒకటి కలుగుతుంది, దాని ప్రకారం తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంతా ఆయన ఆశీర్వాదమే. మీకు చెప్తారు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఓకే అనేస్తారు కదా. ఎందుకంటే ఆ ప్రపోజల్ అటువంటిదే ఉంటుంది. అంటే ఎప్పుడన్నా మీరు అంటే ఇప్పుడు శివశంకర్ అని చెప్పారు ఇందాక, అది ఆమె చేస్తాను అన్నప్పుడు అది మీరేమన్నా కొంచెం సందేహించారు, అది చేయగలుగుతుందా? నేనేం చెప్పానంటే, అది వచ్చి వరల్డ్ ఫేమస్ హిట్ అయిన సాంగ్ అది. నీ కొరియోగ్రఫీలో కొంచెం చెడినా కూడా నాన్నగారి పేరుకి కూడా అది దెబ్బ తగులుతుంది. అది ఒక్కడే చూసుకో అని చెప్పేవారు. అది ఉండకూడదు, రిస్క్ లేకుండా చూసుకో అంటే నేను చేస్తానండి అండి. అంతే. దానికి ఇన్ఫాక్ట్ షీ హ్యాడ్ ద సపోర్ట్. నా మదర్ ఒక సపోర్ట్ అప్పటికే ఉండింది. అదే చెప్పారు కదా ముందు, ఫిక్స్ అయిపోయారు. ఆవిడ వచ్చేసి అడుగుతుంది చేయమని చెప్పొద్దు, ఏమో నువ్వేంటో అలా చూసి చేయి, ఇలా చేసి చేయి, తను అన్ని చూసి చేసుకుంటుంది, లేదు చేయమని చెప్పొద్దు. అంటే నా ఈ రకం చూస్తుంటే మీకంటే ఎక్కువ మీ అమ్మగారు బాగా సపోర్ట్, మంచి సపోర్ట్ ఉండేది. అలాంటి అత్తగారు మీకు దొరికారు. అది అత్తగారు కోడలు ఇద్దరు లోపల ఒక మంచి అభిప్రాయాలు ఉండేది కాబట్టి స్థానాన్ని సంపాదించుకుంది అంతే. అంటే బయట చూసే వాళ్ళకి వీళ్ళు అత్త కోడల్లా లేకపోతే తల్లి కూతురు అనిపించేటట్టు? తల్లి కూతురు లాగానే మెయిన్గా, కానీ అందరికి తెలిసిన వాళ్ళకి అత్త కోడలు తెలుస్తుంది, బయట చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఈ భగవద్గీత చేసేటప్పుడు మా ఆడబిడ్డ మీరా రమేష్, ఆమె మంచి హెల్ప్. ఆ పాప, వాళ్ళకి ఒక పాప నందిత రమేష్ అని, ఆమె ఇంగ్లీష్ మీనింగ్లంతా తీసి నాకు ఇయడం, తర్వాత ఈమె ఒక్కొక్కటి మాకు కట్ చేసి ఎలా చేయాలా, చాలా చాలా ఒక ఫ్యామిలీ ఎలా ఉండాలనో
మనం సరిగా ఉంటే వాళ్ళు సరిగా ఉంటారు. అది ఒకటే నాకు ఎప్పుడూను. నా స్టూడెంట్స్ దగ్గర కూడా నేను యాజ్ అ టీచర్ మనం వాళ్ళకి ఏమి ఇస్తున్నామో వీల్ గెట్ ఇట్ బ్యాక్. సో అలాగా చాలా కోఆపరేట్ చేసి టైంకి నాకు పంపించేది మీనింగ్స్, ఆల్ దట్. నాన్నగారు ఫొటోస్ అంతాను, చాలా పాత ఫొటోస్, వీళ్ళందరూ చిన్నప్పుడు అన్నప్రశ్న, ఆల్ దట్ ఆమె అన్ని హెల్ప్ నాకు. అదేలాగా నా ప్రోగ్రామ్కి అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ రతన్ గారు కంపేర్ చేయడం, తర్వాత ఆమె రావడం, శ్యామల గారు ఆమెను పాటలు ఇచ్చేది, అందరూ వీళ్ళందరూ బాగా అన్నయ్య అన్నయ్య అని అందరూ బాగుంటారు. వీళ్ళు బాగా ఉన్నారు కూడా కొంతమంది కుడుతుంది అంటారు చూడండి, ఇద్దరు గొడవలు పుట్టించాలని ఇట్లాంటి చూసే వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. సో అలాంటి ఏం లేవు కదా. నాకైతే సత జయంతి అప్పుడు మా పెద్దత్తమ్మని పిల్లాలా అని ఒక కోరిక. ఎందుకంటే ఆమెకి వయసు అయిపోయింది, నాకు ఆమెకి చేయాల. మా అత్తమ్మ ఉండుంటే కూడా నేను అదే చేసి ఉంటాను. మా అత్తమ్మ మౌంట్ కైలాష్లో ఇది కళ్ళు మూసుకున్నారు, అక్కడికి వెళ్ళాలా అని ఒక కోరిక మా సరళమ్మకి. అంటే ఈయన వెళ్ళాలి, మామయ్య వెళ్ళలేదు, నేను వెళ్తాను, ఆయన కోరిక నెరవేర్చాలని ఈమె వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడే కళ్ళు మూస్తారు అత్తమ్మ గారు. అయింది 8 సంవత్సరాలు అయిపోయిందండి. సో మేమంతా ఫ్రెండ్స్ గ్రూప్తో, అవును, పరిక్రమ నేను వెళ్ళను అనేసి అందరికి బాయ్ చూపిసి పోయి ఆమె టెంట్లో పడుకున్నారు, అంతే. మేమందరం అవును వెళ్ళారు అక్కడికి. ఆ పరిక్రమ చేయలేదు, అది 3 రోజులు అవుతుంది వెళ్ళి లోపల నుంచి బయటకు వచ్చేదానికి, అక్కడే. బట్ అది అన్ని చూసేసి పడుకున్నారు. పారు ఐఎమ్ సో హ్యాపీ అని నా దగ్గర, మా అందరి దగ్గర అక్కడి నుంచి ఒక ఫోన్, అంతే, దాంతో అయిపోయింది. కైలాస పర్వతాన్ని చూశాను, ముట్టుకున్నాను, నమస్కారం పెట్టుకున్నాను అంతే చెప్పేసి అయిపోయింది. మేమందరం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాము. అక్కడ పశుపతినాథ్ గుడి ఉన్నది కదా, అక్కడే చేసి ఇంటికి. సో అంటే ఆమె అక్కడికి వెళ్ళి శివ సాయుధ్యం అలాగైంది. ఈ సత జయంతికి పెద్ద అత్తమ్మని పిలిచి నేను మర్యాద చేసి మాకు చేయాలని నాకు లోపల కోరిక నేను చేశాను. అది నాకు ఒక సంతోషం. ఎందుకంటే అందరూ అవునవును, ఎవరు నేనేమన్నా చెప్పానంటే ఎవరు నో చెప్పరు. అలాంటి గౌరవం మీ మధ్య ఉంది, పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవడం. మా చిన్న పాప, చిన్న అమ్మాయి శాంతి, మా భర్త అన్నయ్య సురేంద్ర, ఆయన తీసుకొని వాళ్ళందరూ వచ్చారు. వచ్చి మేమంతా, నేను అందరినీ స్టేజ్కి రమ్మన్నాను, మా ఘంటసాల గారి ఫ్యామిలీ అందరు రండి పైకి. మేమందరూ ఒక మంచిగా ఒక ఎంత బాగున్నదో అంత బాగుంది. మన కుటుంబం బాగుండాలి, అంతే. అందరూ ఆయన గౌరవం చేస్తే మాకు ఆ గౌరవం రావాలి. బయట వాళ్ళు మన సంబంధం లేదండి, మనం అదే మన కుటుంబం మంచిగా ఉండాలి, అంతే. మనదంతా ఒక కుటుంబం అనుకుంటే ఆల్ హ్యాపీస్ అంటారు కదా. మీకు ఇలాంటి అంటే చాలా తీపి జ్ఞాపకాలు ఎన్నో ఉండే కదా, ఎప్పుడైనా మనసుకి కష్టం కలిగించిన ఎప్పుడైనా తటస్థించాయా మీకు? టైమ్స్ ప్రోగ్రామ్ టైంలో ఏమేమో జరుగుతాయి, అదంతా పెద్దగా మనం పెట్టుకున్నామంటే మెంటల్ అయిపోతాం. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ హ్యావ్ టు బీ ఫ్రీ మైండ్. అప్పుడే నెక్స్ట్ డే ఐ హ్యావ్ టు వర్క్, నెక్స్ట్ డే మా స్టూడెంట్స్ని చూడాలా, నెక్స్ట్ డే ప్రోగ్రామ్స్ రిహర్సల్స్ జరుగుతాయి. సో వీళ్ళు ఎప్పుడు బిజీయే. ఎంతమంది తయారు చేశారు మీ శిష్యురాలని? చాలా అండి, 40 సంవత్సరాలు అంటే అప్పుడు చూసుకోండి. నేనే ఒక 10,000 ప్రోగ్రామ్స్ చేసి ఉంటాను. 10,000 ఇక్కడ అన్ని చోట్లను. తర్వాత మా పిల్లలు బాగా ప్రోగ్రామ్స్, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి తర్వాత వాళ్ళు కూడా స్కూల్ నడుపుకొని న్యూజిలాండ్, నెదర్లాండ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బికమ్ వెరీ గుడ్ డాన్సర్స్. అంటే మీరు ఒక ఏమంటారు, సాంస్కృతిక రాయబారి అని ఒక పదం ఉంటుంది, అట్లాగే డ్యాన్స్కి మీకు ఒక రాయబారి. మీరు ఒక కొంతమందిని 10,000 ప్రదర్శనలు అంటే చిన్న 10,000 అంటే చిన్న విషయం కాదు. సో సంవత్సరానికి ఒక బ్యాచ్ తీసుకున్నా కానీ ఎంతమంది మీ శిష్యులు? 5 generations. మా స్టూడెంట్స్, ఎల్డర్ స్టూడెంట్ వాళ్ళ పాపలంతా ఇప్పుడు 8th 9th స్టాండర్డ్ అంతా అంత పెద్ద పెద్ద పాపలు అయిపోయారు వాళ్ళు. ఇప్పటికీ మీరు ఆ డ్యాన్స్ చేసే ఆ శక్తి అదంతా ఉంది కదా? ఇప్పుడు ప్రోగ్రామ్ నేను మహాబలిపురం ఫెస్టివల్లో పోయి చేశాను. ఇక్కడ చెన్నైలో జరుగుతుంది పెద్ద ఫెస్టివల్ అది. దాంట్లో నేను కమిటీ మెంబర్ ఇన్ ద గవర్నమెంట్.
సో అక్కడక్కడ దాంట్లో ఐఎమ్ ఆల్వేస్ దేర్. మంచిగా దే లైక్. ఇక్కడ చాలా ఎంకరేజ్మెంట్ మనకి. ఓకే. సో ఇక్కడ అందరికీ నన్ను ఇక్కడ తెలుసు, అయితే ఇంకా అటుపక్క తెలీదు. ఘంటసాల గారు కోడలు అని అలా తెలుసు, ఏదో డాన్సరు అని అంత తెలుసు, కానీ మేము ఇంత వర్క్ చేస్తున్నామని ఎవరికి అంత తెలీదు. ఈ ఇంటికి వచ్చి ఎంతకాలం అయింది మీరు? ఇది మా ఇల్లే. తను పెట్టింది పెరిగింది ఇక్కడే కదా. ఇదే? అవునా? తర్వాత కొంచెం మాడిఫికేషన్ చేసి రీబిల్డ్ చేశారు. ఓకే, అంటే ఇది పార్వతి గారిదే అనమాట. అలా కాదండి, మాదండి. అలా చెప్పొద్దండి. పెళ్లికి ముందే కదా ఇది. అది పర్వాలేదు, తర్వాత వీళ్ళు రీమోడల్ చేసుకున్నారా? సో మీ ఇద్దరిని చూస్తున్నా కూడా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో చాలా మంచి విషయాలు చెప్పారు. బయట ప్రపంచానికి కొన్ని ఉండే అపోహలు కూడా మీరు తొలగించారు. అంటే కుటుంబ పరంగా బయట వాళ్ళు అనుకునే వాటికి నెసెసరీ అండి. మేమందరూ బాగున్నాము, ఎప్పటికీ మేమందరూ బాగున్నాము, మా బిడ్డలు అందరూ బాగున్నారు, మా ఆడబిడ్డ వాళ్ళది అందరూ బాగున్నారు. చూస్తుంటేనే మీ మాట చూస్తుంటేనే అర్థమైపోతుంది మాకు. సో ప్రపంచానికి కూడా అంటే ఉండే ఎవరికైతే కొంతమంది ఉంటారో అలాంటి వాళ్ళకి కూడా, అంటే నెగిటివ్ దాంతో ఉండే వాళ్ళకి కూడా మీరు ఒక పాజిటివ్ కలిగించారనమాట. సో అది ఇదంతా కూడా మాది ఒక కుటుంబం. అలాగే మీరేవైతే మీ ఫ్యూచర్లో మీరు ఏవైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ దిగ్విజయంగా చేసి ఆయురారోగ్యాలతో చిరకాలం ఇలాగే ఉండాలని చాలా సంతోషం అయ్యా. పార్వతీ పరమేశ్వరులాగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అబ్బాయిని మరి త్వరగా మరి తీసుకురండి. తప్పకుండా. ఆ బాబు అక్కడ బెల్జియంలోని యుఎస్లో ఉండిన వరకు ప్రోగ్రామ్స్ ఆయన చాలా చేశారు. ఇప్పుడు బెల్జియంలో త్యాగరాజ ఉత్సవ్ ఎవ్రీ ఇయర్ అక్కడ ఉండే లోకల్ ఇండియన్స్ ని పెట్టుకొని బ్యాండ్ అది ఇది వెరీ యాక్టివ్. మా చిన్న పాప కూడా ముని మనవరాలు కూడా ఆయన ప్రోగ్రాంలో చిన్న కృష్ణుడిగా చేసి ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ చేస్తున్నారు. అవును, చాలా నాకు ఒక ఆనందం. ఆయన ముని మనవరాలు ఆయనలాగానే కనిపిస్తుంది మళ్ళీ ఆ పాప కూడా. సో అది ఆ వారసత్వం అలా కొనసాగుతూ చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ అండి, మాకు చాలా సంతోషం. మా గురించి బయట తెలవాలా. అండ్ మిమ్మల్ని చూస్తే కూడా చాలా ఇద్దరి మధ్య చక్కని అనురాగంతో చక్కని సమన్వయంతో ఎంతకాలం లీడ్ చేస్తూ వస్తున్నారు. ఫ్యామిలీ పేరు కాపాడాలి, ఆ లెగసీని అవును కంటిన్యూ చేస్తున్నారు. మీరు ఇంకొక రకంగా కంటిన్యూ చేస్తున్నారు, సంగీతంలో కాకపోయినా డ్యాన్స్లో చేస్తున్నారు. సో ఆయన కూడా ఒక సౌండ్ ఆర్టిస్ట్, మంచి సాంగ్స్ కూడా మంచి రికార్డింగ్ చేస్తున్నారు. సో ఆయన పరంపరను మీరు కొనసాగిస్తున్నారు. సో ఇలాగే మీరు చిరకాలం ఉండాలని మనస్ఫూర్తిగా ఉంటుంది. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పార్వతి గారు.